హాయ్ హలో నమస్తే వ్యూవర్స్, మా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మాత్రం టెన్త్ ఓపెన్ విద్యార్థులకి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. సో వీరందరికైతే మాత్రం ఎగ్జామ్స్ లేకుండానే వాళ్ళందరినీ అయితే పాస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో మనకి ఆదిమూలపు సురేష్ అయితే మంగళవారం రోజు అయితే మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ మీటింగ్లో అయితే మనకి బహిరంగ ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్టయితే మాత్రం మనకి 10th విద్యార్థులు ఆల్ పాస్ అనేది అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక వీళ్ళకైతే ఎగ్జామ్స్ ఉండవు అని అయితే మనకి మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో వాళ్ళకి ఓన్లీ పాస్ మెమోస్ అయితే వాళ్ళకి సంబంధించిన కాలేజీకి అయితే పంపిస్తామని అయితే ఆదిమూలపు సురేష్ అయితే ఒక ప్రకటన జారీ చేశారు. సో మనం ఇక్కడ చూడొచ్చు, ఏపీ సారస్వతిక విద్యాపీఠం నిర్వహించే ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను కోవిడ్-19 పరిస్థితుల్లో నిర్వహించని కారణంగా ఆ పరీక్షకు ఫీజులు కట్టి పేర్లు నమోదు చేసుకున్న వారంతా ఉత్తీర్ణులుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఎస్ఎస్సి పరీక్షలు, ఇంటర్ పరీక్షలను ఏప్రిల్ 25 నుంచి మే 2 వరకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కోవిడ్ పరిస్థితులలో ఈ పరీక్షలను వాయిదా వేసి అభ్యర్థులను భద్రత దృష్ట్యా ఈ పరీక్షలు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు, ఆ పరీక్ష ఫీజు కట్టి అర్హత కలిగిన అభ్యర్థులని ఉత్తీర్ణులుగా ప్రకటించామని అన్నారు. మంత్రి వివరించారు. వారు ప్రిమోటరీ పరీక్షలలో సాధించిన మార్కుల ఆధారంగా వారికి గ్రేడ్లు ఇవ్వనున్నామని తెలిపారు. ప్రభుత్వ ప్రకటనలో ఓపెన్ స్కూల్ సొసైటీలో సంబంధించి ఎస్ఎస్సిలో మొత్తం అభ్యర్థులు వచ్చేసి మనకి 71,210 మంది అభ్యర్థులు అయితే ఉన్నారని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇంటర్మీడియట్ చూసినట్టయితే మాత్రం మనకి మొత్తం 97,507 మంది అభ్యర్థులు అయితే ఉత్తీర్ణులుగా ప్రకటించామని అయితే ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటన అయితే జారీ చేశారు. సో మీరైతే మాత్రం మీకు సంబంధించిన కాలేజీకి అయితే మీరు ఫోన్ చేసి ఎంక్వైరీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీకు ఆల్రెడీ మీకు ఇన్ఫామ్ చేసే ఉంటారు. సో మీకు ఇంకెవరికైనా ఇన్ఫామ్ చేయకుండా ఉన్నట్టయితే మాత్రం మీకు సంబంధించిన కాలేజీలోకి మీరు కాల్ చేసి కనుక్కున్నట్టయితే మాత్రం మీకు ఇన్ఫర్మేషన్ అనేది అయితే రావడానికి అయితే మీకు వీలుంటుంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఇంకా మీకు ఎలాంటి టెన్షన్ అయితే లేదు ఫ్రెండ్స్. సో మీరు ఆల్మోస్ట్ అయితే మీకు మెమోస్ ఒకటైతే రావడానికి అయితే ఆదిమూలపు సురేష్ అయితే అన్ని విధాలుగా సిద్ధం చేస్తున్నట్లయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన సమాచారం అయితే. సో ఇంకా ఇప్పటికీ మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. వీలైనంత సమాచారం మీకు చేకూరేలా నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.